టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం. తిరుమల గురించి మనందరికీ తెలిసిందే. కానీ తిరుమల ఎలా వచ్చింది? సాక్షాత్ ఆ వెంకటేశ్వర స్వామి తిరుమలలో ఎలా కొలువయ్యారు? ఇంకా నడకదారిలో వెళ్ళేటప్పుడు జింకలు ఎందుకుంటాయి? తిరుపతికొచ్చిన భక్తులందరూ ఫస్ట్ వరాహస్వామి దర్శనమే ఎందుకు చేసుకుంటారు? ఇలాంటి ఎన్నో ఫ్యాక్ట్స్ అండ్ తిరుమల హిస్టరీ గురించి తెలుసుకుందాం. వెల్కమ్ టు మిస్టరీ ఫైల్స్. జనరల్గా అందరికి తెలిసిన తిరుమల కథలో భృగు మహర్షి శ్రీ మహావిష్ణు గుండెలపైన తంతాడు. అప్పుడు లక్ష్మీదేవి అది చూసి కోపంతో భూలోకంకి వచ్చేస్తుంది. ఇది జనరల్గా అందరికి తెలిసింది. కానీ దీనికన్నా ముందే ఇంకా స్టోరీ ఉందని చాలామందికి తెలియదు. అది సత్యయుగం స్టార్టింగ్లో ఉన్నప్పుడు హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు భూదేవిని సముద్రంలో దాచేస్తాడు. అది చూసి దేవతలంతా భయంతో శ్రీ మహావిష్ణు దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తారు. అప్పుడు శ్రీ మహావిష్ణు వరాహ రూపం ఎత్తి హిరణ్యాక్షుడిని సంహరించి భూదేవిని యథావిధి ప్లేస్లో పెట్టేస్తాడు. అప్పుడు అది బ్రహ్మదేవుడు మిగతా దేవతలంతా ఆ వరాహ స్వామిని చూసి వాహనమైన గరుత్మంతుడిని పిలిచి కృతపర్వతం అనే ఒక పర్వతాన్ని వైకుంఠం నుంచి తెచ్చి మన తిరుమల 7 కొండల్లో ఒక కొండలో పెట్టమంటారు. అప్పుడు పెడతారు. తరువాత వరాహస్వామి రూపంలో అక్కడికి వెళ్తారు. అప్పుడు శనక మహారాజు తిరుమలని పరిపాలిస్తూ ఉంటాడు. ఆ పర్వతం దగ్గర శనక మహారాజు ఒకరోజు వెళ్ళేటప్పుడు శ్రీ మహావిష్ణు కనిపించి నేను ఇక్కడ ఉండాలనుకుంటున్నాను అని చెప్తారు. అప్పుడు శనక మహారాజు విశ్వకర్మని పిలిపించి ఒక పెద్ద గుడి కట్టేస్తారు. ఆ గుడిలో శ్రీ మహావిష్ణు సెలవుతారు. చాలా రోజులు అవుతుంది. ఇంకా బ్రహ్మదేవుడికి కలియుగం గురించి ముందే తెలుస్తుంది. అప్పుడు బ్రహ్మదేవుడు మళ్ళీ శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి, ప్రభు, కలియుగం స్టార్ట్ అవుతుంది. కలియుగంలో ప్రజలంతా చాలా అన్యాయంగా దొంగతనాలు, దోపిడీలు అన్నీ చేస్తూ అలా అయిపోతారు. కాబట్టి మీరు భూలోకంలోనే అక్కడే ఉండి వాళ్ళని ఆశీర్వదిస్తూ వాళ్ళపైన దయ చూపియండి అని శ్రీ మహావిష్ణుని బ్రహ్మదేవుడు కోరుతాడు. శ్రీ మహావిష్ణు అలా ఏం లేదు, నేను కొన్ని రోజుల తర్వాత శిలగా మాయమైపోతాను, కానీ మళ్ళీ తిరిగి వస్తాను కలియుగంలోకి అని బ్రహ్మదేవుడికి చెప్తాడు. శ్రీ మహావిష్ణువు చెప్పినట్టే కొన్ని రోజుల తర్వాత మాయమైపోతారు. ఇంకో విషయం ఏంటంటే, శనక మహారాజు శ్రీ మహావిష్ణువుకి గుడి కట్టించినప్పుడు అక్కడ ఆయనకి రోజు పూజలు ఎలా చేస్తుంటారంటే, ఆయనకి యజ్ఞయాగాలు చేసేటప్పుడు చుట్టుపక్కల జింకలు ఉండాలి. ఇప్పుడు చుట్టుపక్కల ఎక్కడ జింకలు లేవని తిరుమలలో నడకదారిలో జింకలు అందుకే పెంచుతున్నారు. ఇంకా అలాగే కలియుగం వచ్చే టైం అవుతుంది. శ్రీ మహావిష్ణువు చెప్పినట్టే ఆయన మాయమైపోతారు. ఇంకా బ్రహ్మదేవుడు ఆలోచించి ఒకసారి నారదుడిని పిలిపించి కింద భృగు మహర్షితో సహా కొంతమంది మునులు యజ్ఞయాగాలు చేస్తూ ఉంటారు. అప్పుడు నారదుడికి అంతా చెప్పించి కిందకి పంపిస్తాడు. భూలోకంకి పంపించి ఆ మునులు యజ్ఞయాగాలు చేస్తూ ఉండగా నారదుడు వెళ్ళి ఈ యజ్ఞయాగాలందరికీ ఎవరికి సమర్పిస్తున్నారు? 3 త్రిమూర్తులు ఉన్నారు కదా, ఎవరికి అంటే ఆ మునులు ఒక్కొక్కరు ఒక్కొక్క దేవుడి పేరు చెప్పినా వాళ్ళకన్నా గొప్ప అని ఏదో ఒక పాయింట్లో ముగ్గురికి పోటీలాగా పెట్టేసి వాళ్ళు ఆయన్నే అడిగేలాగా చేపించుకుంటారు. భృగు మహర్షి ఒకసారి ముగ్గురిని పరీక్షిద్దామని ఫస్ట్ అలా బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్తాడు. బ్రహ్మదేవుడు సరస్వతీదేవి వీణ వాయిస్తుంటే ఆమెతో మాట్లాడుతూ అలా వింటున్నప్పుడు చూసుకోకుండా భృగు మహర్షి వచ్చినప్పుడు ఈయన్ని పట్టించుకోలేదని భృగు మహర్షి బ్రహ్మదేవుడిని శపిస్తాడు. నీకు భూలోకంలో ఎవరు పూజలు చేయరు అని శపిస్తారు. అందుకే ఇప్పుడు కూడా బ్రహ్మదేవుడిని ఎక్కువ మంది ఎవరు పూజలు చేయరు. నెక్స్ట్ అలాగే శివుడి దగ్గరికి వెళ్తాడు. శివుడు పార్వతి నాట్యం చేస్తున్నప్పుడు భృగు మహర్షి వస్తాడు. శివుడు అలానే డ్యాన్స్ ఫామ్లో నాట్యంలో ఒక సిగ్నేచర్ లాగా భృగు మహర్షిని చూసి అక్కడే ఉండండి మహర్షి అని డ్యాన్స్ ఫామ్లో చెప్తాడు. కానీ అది అర్థం చేసుకోకుండా భృగు మహర్షి శివుడి దగ్గరికి వచ్చి ఇలా చెప్పిస్తాడు, నీకు లింగ రూపంలోనే పూజలు చేస్తారు అని చెప్పిస్తారు. అందుకే మనకి ఇప్పుడు శివలింగాలు ఉంటాయి. నెక్స్ట్ అలానే మహావిష్ణు దగ్గరికి వెళ్తారు. మహావిష్ణు, లక్ష్మీదేవి అలా ఏకాంతంగా ఉంటారు. అప్పుడు భృగు మహర్షి వచ్చి ఎవరికి వాళ్ళు వాళ్ళ భార్యలతోనే ఉన్నారు, ఎవరు కరెక్ట్గా లేరు అని మహావిష్ణు దగ్గరికి వెళ్ళి గుండెల పైన తంతారు. ఇక్కడే మన తిరుమల అసలైన కథ స్టార్ట్ అవుతుంది. అలా గుండెల పైన తన్నినప్పుడు లక్ష్మీదేవి అది చూసి కోపంతో వెళ్ళిపోతుంది భూలోకంలోకి. కానీ శ్రీ మహావిష్ణు ఏ కోపం లేకుండా భృగు మహర్షి దగ్గరికి వెళ్ళి
ఏమన్నా మీ కాళ్ళకి దెబ్బ తగిలిందా అని చూసి ఆయన కాలుకున్న మూడో కంటిని అలా నలిపేస్తాడు. అప్పుడు భృగు మహర్షికి ఈగో అంతా వెళ్ళి మహావిష్ణువుకి దండం పెట్టుకుంటాడు. తప్పైపోయింది ప్రభు అని. దాని తర్వాత మహావిష్ణువు బాధతో లక్ష్మీదేవిని వెతుకుతూ ముల్లోకాలు తిరిగేస్తాడు. కానీ లక్ష్మీదేవికి భూలోకం అంటే ఇష్టం ఉండదు కాబట్టి అక్కడ వెతకడు. అలా ఏం తెలియకుండా ఆలోచిస్తూ ఉండగా వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు దగ్గరికి నారదుడు వచ్చి, ప్రభు ఇలా నేను భూలోకంలో చూశాను అని నారదుడు శ్రీ మహావిష్ణువుకి చెప్పినప్పుడు శ్రీ మహావిష్ణువు శ్రీనివాసుడి అవతారం ఎత్తి భూలోకంకి వస్తాడు. అంతా వెతికి బాధతో ఒక చెట్టు కింద కూర్చుంటాడు. ప్రార్థన చేస్తూ ఉంటాడు. అది నారదుడు వెళ్ళి లక్ష్మీదేవికి చెప్తాడు. ఇలాగా శ్రీ మహావిష్ణువు వచ్చి బాధతో మొత్తం వెతికి ఒక చెట్టు కింద కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు అని లక్ష్మీదేవికి చెప్పగా, లక్ష్మీదేవి బాధతో శివుడు బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళి ఇలా నా కోసం వెతుకుతూ వచ్చి అలా చెట్టు కింద కూర్చొని బాధపడుతున్నాడు అని చెప్పగా, శివుడు బ్రహ్మదేవుడు ఒక ఆవు దూడలాగా మారి ఒక రాజు యొక్క మందలోకి చేరిపోతారు. అలా శ్రీ మహావిష్ణువు రోజు దీనంగా ధ్యానం చేస్తుంటే చుట్టూరు ఒక పుట్టలాగా చేరిపోతుంది. రోజు ఆ పుట్టలోకి ఆవు వచ్చి తానంతకు అదే పాలు ఇస్తుంటే ఒకరోజు ఆ కాపలా మనిషి ఆవును చూసి ఒక కట్టిని విసిరేస్తాడు. అప్పుడు సడన్‌గా శ్రీనివాసుడు ఆ పుట్ట నుంచి లేచి అడ్డుపడతాడు. అప్పుడు ఆయన తలకి దెబ్బ తగులుతుంది. సడన్‌గా శ్రీ మహావిష్ణువు పుట్టలోంచి బయటికి రావడంతో ఆ పనివాడు అక్కడికక్కడే చనిపోతాడు. ఈ విషయం తెలిసిన ఆ చోళరాజు అక్కడికి వస్తాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు నీ పనివాడే ఇదంతా చేసిందని ఆ చోళరాజును కూడా శ్రీ మహావిష్ణువు శపిస్తాడు. వచ్చే జన్మలో నువ్వు రాక్షసుల్లాగా పుడతావని శపిస్తాడు. ఆ రాజు ఆవేదనతో శ్రీ మహావిష్ణువుని మొక్కుకుంటాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు కోపం తగ్గి నువ్వు వచ్చే జన్మలో ఆకాశరాజుగా పుడతావు. నీకు పద్మావతి అనే కూతురు పుడుతుంది అని చోళరాజుతో అంటాడు. అప్పుడు నేను ఆమెను పెళ్లి చేసుకుంటానని వరం ఇస్తాడు. ఇంకా అప్పుడు వరాహస్వామి అక్కడే ఉంటాడు కాబట్టి ఆయనని ఇక్కడ నేను ఉండాలనుకుంటున్నాను అని వరాహస్వామిని శ్రీ మహావిష్ణువు అడుగుతాడు. అప్పుడు వరాహస్వామి నేను అనుమతిస్తాను కానీ ఫస్ట్ నీ దగ్గరకు వచ్చే భక్తులందరూ నా దగ్గరికి వచ్చే నీకు దర్శనం చేసుకోవాలని అడుగుతాడు. శ్రీ మహావిష్ణువు అలానే అని చెబుతాడు. ఇంకా అలానే కొన్ని రోజుల తర్వాత వకుల అనే ఆమె కడుపులో శ్రీ మహావిష్ణువు శ్రీనివాసుడిగా పుడతాడు. ఇంకా అలానే పద్మావతి కూడా అలివేలు మంగ పద్మావతి అనే పేరుతో ఆకాశరాజుకి అప్పుడే పుట్టుంటుంది. ఇంకా మహావిష్ణువు మాటిస్తాడు కాబట్టి ఇంక పద్మావతిని పెళ్లి చేసుకోవాలి కాబట్టి ఇంకొక రోజు అడవిలో ఆ పద్మావతి వైపు ఒక ఏనుగు పరిగెత్తు వెళ్తుంటే శ్రీ మహావిష్ణువు వచ్చి ఆపుతాడు. అలా ఇద్దరు ఒకరినొకరు చూసి ఇష్టపడతారు. ఇంకా అలానే ఆకాశరాజుకి చెప్తాడు. ఆకాశరాజు ఒప్పుకుంటాడు. ఇంకా శ్రీనివాసుడి దగ్గర డబ్బులు ఏముండవు కాబట్టి పెళ్లి ఖర్చుల కోసం కుబేరుడి దగ్గర అప్పు తీసుకుంటాడు. బృహస్పతితో ముహూర్తం పెట్టిస్తారు. అలానే పెళ్ళైన కొన్ని రోజులు కొండ కిందున్న అగస్త్య ఆశ్రమంలో శ్రీనివాసుడు నివసిస్తూ ఉంటాడు. ఇద్దరు ఒక స్టోరీ వినుంటారు. పెళ్ళైన తర్వాత ఆ లక్ష్మీదేవి వచ్చి పద్మావతితో గొడవ పడుతుంది. అప్పుడు శ్రీనివాసుడు శిలగా మారిపోతాడు అని. ఇద్దరు లక్ష్మి లేనప్పుడు ఎందుకు గొడవ పడతారు? ఇప్పుడు అలానే కొన్ని రోజుల తర్వాత ఆకాశరాజు ప్రాణాలు వదిలేస్తాడు. ఇంకా ఇన్ని రోజులు ఒక చెట్టు కింద పుట్టలో శ్రీనివాసుడు చేస్తుంటాడు కదా! ఆ చెట్టు ఒక చింత చెట్టు అంట. చెట్టుకి ఏం కాకుండా గుడి కట్టమంటారు. గుడి కూడా యాస్టీస్‌గా వైకుంఠంలో ఉన్నట్టు కడతారు. అందుకే మన తిరుమలని కలియుగ వైకుంఠం అని కూడా పిలుస్తారు. ఎందుకని ఎప్పుడు తిరుమలకే మహావిష్ణువు వస్తున్నాడు అని మీకు డౌట్ వచ్చిందా? ఎందుకంటే ఒకసారి శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి వైకుంఠంలో ఏకాంతంగా ఉన్నప్పుడు 7 పడగలతో ఆదిశేషులు కాపలాగా ఉంటాడు. అదే దారిలో వెళ్తున్న వాయుదేవుడు ఆదిశేషుడిని పక్కకు జరగమన్నప్పుడు ఆదిశేషుడు బలంగా ఒక కొండకు చుట్టుకొని అలానే అడ్డుగా ఉంటాడు. వాయుదేవుడు కోపంతో చాలా గాలి వీసిస్తాడు. అలానే గట్టిగా కొండకు చుట్టుకున్న ఆదిశేషులు పక్కకు జరుపుకున్నా ఉంటాడు. ఇంకా వాయుదేవుడు కొంచేపు సైలెంట్‌గా అయిపోయి సడెన్‌గా గాలి వీసినప్పుడు ఆదిశేషులు కింద పడిపోతాడు. అప్పుడు ఆదిశేషులు బాధపడుతుండగా అందరూ దేవతలు వెళ్ళి బాధపడకు ఇది ఆ శ్రీ మహావిష్ణువు లీల. కొన్ని రోజుల తర్వాత ఆ మహావిష్ణువు ఇక్కడికే వస్తాడు అని
ఆ ఆదిశేషులు 7 కొండలుగా మారతారు. మన తిరుమలని శేషాచలం కొండలు అని పిలుస్తారు. ఇంకా అక్కడున్న ఆనంద నిలయానికి ఫస్ట్ టైం వెంకటేశ్వర స్వామి వచ్చినప్పుడు బ్రహ్మదేవులు, శివుడు, మిగతా దేవతలందరూ వచ్చి ఒక ఉత్సవం లాగా జరిపించి ఆయనని తీసుకొనొస్తాడు. అదే ఫస్ట్ జరిగిన బ్రహ్మోత్సవం. ఇదే మన తిరుమల కదా గైస్. ఇంకా ఇలాంటి తిరుమల గురించి ఎన్నో మిస్టరీస్ గురించి తెలుసుకోవాలంటే కింద మీకు నచ్చిన మిస్టరీ గురించి కామెంట్ చేయండి.